గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఇక్కడ వరకు ఈ సొల్యూషన్ వరకు మనం డిస్కస్ చేసాము. ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ నేను ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకి ఈ పారాగ్రాఫ్ ఉంది, దీని గురించి మనం చదువుదాం. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రైట్ ద కరెక్ట్ ఐయుపిఎస్సి నేమ్ ఫర్ ఏ గివెన్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ equally important to write the correct structure from the given IUPAC name. అంటే ఏమంటాడంటే, ఒక IUPAC నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ రాయడానికి ఎంత ఇంపార్టెంటో, ఒక IUPAC స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ రాయడం కూడా అంత ఇంపార్టెంట్. వైస్ వర్సా అనమాట. అంటే స్ట్రక్చర్ ఇస్తే నేమ్ రాయాలి, నేమ్ ఇస్తే స్ట్రక్చర్ రాయాలి అనమాట. ఓకే, సో అది అంటున్నాడు అనమాట. సో ఇక్కడ మనం ఇప్పటివరకు ఏం చూసాము, నేమ్ ఇస్తే స్ట్రక్చర్ రాసాము. కానీ ఇక్కడ స్ట్రక్చర్ ఇస్తే నేమ్ కూడా రాయాలన్నమాట. వైస్ వర్సా, అంటే నేమ్ ఇస్తే స్ట్రక్చర్ రాయాలి, స్ట్రక్చర్ ఇస్తే నేమ్ రాయాలి. ఓకే, టు డూ దిస్, first of all, the longest chain of carbon atoms corresponding to the parent alkane is written. అంటే ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు, మనకి ఈ పారాగ్రాఫ్లో నేమ్ ఇచ్చాడు. ఇదిగో ఇక్కడ నేమ్ ఇచ్చాడు, 3-ethyl 2,2 dimethyl pentane. దీనికి స్ట్రక్చర్ రాయమంటున్నాడు. ఇప్పటివరకు మనం స్ట్రక్చర్ చూసి నేమ్ రాసాము, ఇప్పుడు మనం నేమ్ చూసి స్ట్రక్చర్ రాస్తాం అనమాట. అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అంటే ఫస్ట్ మనం ఇది ఉంది చూసారా, ఈ పెంటేన్ అనేది ఉంది చూసారా, చివర్లో దాని యొక్క చైన్ రాయాలన్నమాట. పెంటేన్ అంటే ఎన్ని కార్బన్స్? 5 కార్బన్స్ అనమాట. ఇదిగో ఇక్కడ రాశాడు, ఇక్కడ మనకి 5 కార్బన్స్ రాశాడు. సైడ్ బై సైడ్ 5, 1, 2, 3, 4, 5 కార్బన్స్లో రాశాడు. ఎందుకంటే పెంటేన్ అనేది మనం రూట్ అనమాట. అది మనం ఫస్ట్ రాసుకోవాలి. ఒక నేమ్ ఇస్తే స్ట్రక్చర్ ఎలా రాస్తారు, ఫస్ట్ చివర్లో ఏముంది, ఆక్టేనా, హెక్సేనా, పెంటేనా, బ్యూటేనా, డెకేనా. డెకేన్ అయితే 10 రాయాలి, హెప్టేన్ అయితే 7 రాయాలి, హెక్సేన్ అయితే 6 రాయాలి. ఇక్కడ పెంటేన్ ఇచ్చాడు కాబట్టి 5 కార్బన్స్ రాసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ నెంబరింగ్ ఇవ్వాలి. ఈ సైడ్ నుంచి కానీ ఆ సైడ్ నుంచి కానీ ఏ సైడ్ నుంచి అయినా మనం నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, నెంబరింగ్ అనేది ఒక సైడ్ నుంచే ఇవ్వాలి, లెఫ్ట్ నుంచి రైట్కి ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ లేదు. రైట్ నుంచి లెఫ్ట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ మనకి లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చాడు. ఇలాగా ఈ 5 కార్బన్స్ మీద 1, 2, 3, 4, 5 అనేసి నెంబరింగ్ ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ 3-ethyl 2,2 dimethyl pentane అంటాడు. అది థర్డ్ కార్బన్ మీద ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈ అనేది ఫస్ట్ రాశాడు. తర్వాత 2,2 dimethyl, మిథైల్ అనేది డై అనేది మిథైల్ అని తర్వాత వస్తుంది కాబట్టి మనం సెకండ్ పొజిషన్ దగ్గర 2 మిథైల్స్ రాయాలన్నమాట. అంటే ఇక్కడ మిథైల్, ఇక్కడ మిథైల్ వస్తుంది, ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత అది రాసిన తర్వాత, ఆ సబ్స్టిట్యూయెంట్స్ రాసిన తర్వాత ఈచ్ కార్బన్కి 4 బాండ్స్ వచ్చేలాగా మనం వ్యాలెన్సీని సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ మనం ఇలా చైన్ రాసుకోవాలి, దాని తర్వాత ఇలా సబ్స్టిట్యూయెంట్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత రిమైనింగ్ కార్బన్స్ మీద హైడ్రోజన్స్ని అటాచ్ చేయాలి. ఎన్ని హైడ్రోజన్స్ అటాచ్ చేయాలి? ఈచ్ కార్బన్కి 4 బాండ్స్ వచ్చేలాగా హైడ్రోజన్స్ని అటాచ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ సి 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 ఇది పెంటేన్, ఇక్కడ 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 బాండ్స్ ఉంటాయి. ప్లస్ ఇది 1, 2, 3, 4, 5 కార్బన్స్ కాబట్టి ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఇలా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మిథైల్ ఇలా ఉంటుంది. ఇథైల్ గ్రూప్ అంటే CH3 వస్తుంది. ఇక్కడ CH2, CH3, ఇక్కడ CH3, ఇక్కడ CH3 వస్తుంది, డైమిథైల్ కాబట్టి. ఇక్కడ కార్బన్కి ఒక బాండే ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే కార్బన్కి టోటల్గా 4 బాండ్స్ ఉంటుంది కాబట్టి ఇది ఒక బాండ్, ఈ 3 హైడ్రోజన్స్ 3 బాండ్స్ అనమాట. టోటల్గా దీనికి 4 బాండ్స్ అయిపోయింది. ఈ చివరి దానికి కూడా ఒక బాండే ఉంది కాబట్టి ఇంకో 3 హైడ్రోజన్స్ ఇక్కడ పెట్టుకోవాలి. అప్పుడు దీనికి కార్బన్కి 4 వ్యాలెన్సీ సరిపోతుంది. 3 హైడ్రోజన్స్, ఈ ఒక బాండ్, 4 వ్యాలెన్సీ సరిపోతుంది అనమాట. ఈ కార్బన్కి ఇక్కడ ఒక బాండ్ ఉంది, ఇక్కడ ఒక బాండ్, అంటే 2 బాండ్స్ ఉన్నాయి, అంటే 2 హైడ్రోజన్స్ పెట్టాలి దీనికి. H2 అనమాట, ఇది H2.
ఇక్కడైతే ఇదొక బాండ్ ఉంది, ఇదొక బాండ్ ఉంది, ఇక్కడ ఒక బాండ్ ఉంది. అంటే 3 బాండ్స్ వచ్చేసినాయి. అంటే ఒక హైడ్రోజనే ఉంటుందన్నమాట. దీనికి ఒక హైడ్రోజనే ఉంటుంది. ఇక్కడైతే ఈ కార్బన్‌కి 4 బాండ్స్ వచ్చినాయి కాబట్టి ఇది 4 బాండ్స్ వచ్చినాయి కాబట్టి ఆ కార్బన్ మీద హైడ్రోజన్ అనేది ఉండదు. ఎందుకంటే కార్బన్‌కి 4 బాండ్సే ఉంటాయి, 5 బాండ్స్ ఉండవు. ఇప్పుడు కొత్తగా ఒక హైడ్రోజన్ పెడితే 5 బాండ్స్ అయిపోతాయి. కాబట్టి దాని యొక్క స్ట్రక్చర్ ఇదనమాట. అదేం రాసాడు చూద్దాం. ఇది సేమ్ అనమాట. ఇది అంటే ఇక్కడ CH2 వస్తుంది, ఇక్కడ CH3 వస్తుంది, ఇక్కడ CH3 వస్తుంది. అది రాస్తాడు చూడండి. CH2, CH3, ఇక్కడ CH3. ఓకే, ఈ కార్బన్ మీద హైడ్రోజన్స్ లేవు చూడండి. ఈ కార్బన్ మీద ఒకే హైడ్రోజన్ ఉంది చూడండి. మనం చెప్పుకున్నాడు ఆ విధంగా అనమాట. ఇది ఈ విధంగా మనం నేమ్ ఇస్తే స్ట్రక్చర్ కూడా రాసేటట్టు మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది దాని యొక్క స్ట్రక్చర్. Thus we arrive at the correct structure if we have understood writing of structure from the given name. Attempt the following problems. అంటే మీకు అర్థమైతే కనుక ఈ కింద నేమ్స్ ఇచ్చాడు, వాటికి స్ట్రక్చర్స్ రాయమంటాడు. మనం ట్రై చేద్దాం. కింద సొల్యూషన్ చూడకుండా ట్రై చేద్దాం మనం. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఫస్ట్ నేమ్ చదువుదాం. 3, 4, 5 టెట్రామిథైల్ హెప్టేన్ అంటున్నాడు. హెప్టేన్ అంటే ఎన్ని కార్బన్స్? 7 కార్బన్స్. 1, 2, 3, 4, 5, 6, 7 కార్బన్స్. దీనికి నెంబరింగ్ ఇవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7 అనేసి నెంబరింగ్ ఇచ్చుకుందాం అనమాట. IUPAC నామకల్చర్. మధ్యలో ఒక్కొక్క బాండ్ ఇదిగా ఇలా పెట్టేసేయాలి. ఈ కార్బన్ మధ్యలో ఒక్కొక్క బాండ్ ఇలా పెట్టేయాలి. తర్వాత 3 అంటే ఇది. అక్కడ ఒక మిథైల్, ఇక్కడ CH3 ఒక మిథైల్. 4, అంటే ఈ 4 దగ్గర ఒక మిథైల్, ఈ 4 దగ్గర ఇంకో మిథైల్, CH3. ఇక్కడ కూడా CH3. 5 దగ్గర కూడా ఒక మిథైల్, ఇక్కడ కూడా ఒక మిథైల్. అంటే ఈ C దగ్గర ఒక మిథైల్, ఈ కార్బన్ దగ్గర 2 మిథైల్స్, ఈ కార్బన్ దగ్గర ఒక మిథైల్ ఉందన్నమాట. ఇలా ఒక మిథైల్ ఉంది. ఇప్పుడు మనం దీనికి వ్యాలెన్సీ సాటిస్ఫై చేయాలి. ఈ కార్బన్కి ఒకే బాండ్ ఉంది కాబట్టి CH3 అవుతుంది. ఈ కార్బన్ కూడా ఒకే బాండ్ ఉంది కాబట్టి CH3 అవుతుంది ఇలాగా. ఓకే, ఈ కార్బన్కి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది CH2 అవుతుంది. ఈ కార్బన్కి 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి అది CH అవుతుంది. ఓకే, అంటే టోటల్గా 4 ఉండాలి. ఆల్రెడీ 3 ఉంటే ఒక హైడ్రోజన్ పెట్టుకోవాలి, ఆల్రెడీ 2 ఉంటే 2 హైడ్రోజన్స్ పెట్టుకోవాలి, అంటే టోటల్గా 4 అవ్వాలి. ఈ కార్బన్కి అయితే 4 బాండ్స్ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్స్ ఉండవు. ఇక్కడ ఏ హైడ్రోజన్ ఉండదు. హైడ్రోజన్ అక్కడ పెడితే కనుక ఆ కార్బన్కి 5 బాండ్స్ అయిపోతాయి. కాబట్టి దీనికి వ్యాలెన్స్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి అక్కడ మనం హైడ్రోజన్స్ పెట్టామన్నమాట. ఓకే, ఈ కార్బన్కి 3 బాండ్సే ఉన్నాయి, ఇక్కడ కాబట్టి ఒక హైడ్రోజన్ అవుతుంది ఇక్కడ. ఈ కార్బన్కి అయితే 2 బాండ్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ H2 అవుతుంది అన్నమాట. అంటే CH3, CH2, CH3, CH3, CH, CH3, CH2, CH3. ఇది అన్నమాట దాని స్ట్రక్చర్. ఒకసారి కంపేర్ చేద్దాము. ఓకే, స్ట్రక్చరు ఈ CH3 ఉంది చూసారా, అది ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. అది టైపో అనమాట. మనకి స్ట్రక్చర్ ఇది స్ట్రక్చర్ అనమాట. ఈ CH3 అనేది ఇక్కడ ఉండాలన్నమాట. ఓకే, అంటే CH3, CH2, CH, CH3, CH2, CH. CH దగ్గర ఒక CH3 ఉంది, CH3. ఈ C దగ్గర 2 CH3లు ఉన్నాయి కాబట్టి ఆ పైన కూడా 2 CH3లు ఉన్నాయి చూడండి. ఈ C దగ్గర ఒక CH3 ఉంది చూడండి, ఒక CH3 ఉంది. ఈ CH ఇది తప్పిది, CH2 ఉండాలి ఇక్కడ, ఎందుకంటే 4 బాండ్స్ కదా, అక్కడ CH2. ఆ స్ట్రక్చర్ రాంగ్ ఇచ్చాడు. ఆ స్ట్రక్చర్ ఫాలో అవ్వకండి, నేను రాసిన స్ట్రక్చర్ ఫాలో అవ్వండి. ఇది కరెక్ట్ స్ట్రక్చర్ అనమాట. CH3, CH2, CH3, CH3, CH, CH3, ఇక్కడ CH2 ఉండాలి, ఇక్కడ CH3 ఉండాలి. ఇది కరెక్ట్ స్ట్రక్చర్ అనమాట. అప్పుడు దాని యొక్క నేమ్ ఏమొస్తుంది? 3, 4, 4, 5 టెట్రామిథైల్ హెప్టేన్ అనేది దాని పేరు వస్తుంది అన్నమాట. ఓకే, అది ఇప్పుడు దాన్ని తీసేసి దాని కింద ఉన్న స్ట్రక్చర్ని రాద్దాం.
ఇది తీసేద్దాం. సడన్గా ఇది తీస్తుంటే బ్యాక్కి వెళ్ళిపోతుంది, అందువల్ల స్లోగా మనం దీన్ని డిలీట్ చేసుకుందాం. స్లోగా డిలీట్ చేసుకుందాం. ఎస్. సో దాని తర్వాత మనకి ఇది అయిపోయింది కాబట్టి దీని గురించి చూద్దాం. 2,5 డైమిథైల్ హెక్సేన్ అంటాడు. హెక్సేన్ అంటే 6 కార్బన్స్. 1 2 3 4 5 6 కార్బన్స్. 2 దగ్గర 5 దగ్గర మనకి 2 మిథైల్స్ ఉన్నాయి. అంటే ఈ మధ్యలో బాండ్స్ పెట్టుకుందాం ఇలాగా. దాని తర్వాత నెంబరింగ్ చూసుకుంటే అది 1 2 3 4 5 6 6 కాబట్టి హెక్సేన్ సిస్టమ్. 2,5 అంటే ఇది 2 కాబట్టి ఇక్కడ ఒక మిథైల్ గ్రూపు, 5 అంటే ఇది మిథైల్ గ్రూపు, ఇలా పెట్టుకుంటాం. 2,5 అయిపోయింది. దాని తర్వాత మనం వ్యాలెన్సీ సెట్ చేసుకోవడమే. ఇక్కడ CH3 ఎందుకంటే ఒకే బాండ్ ఉంది కాబట్టి CH3, ఇక్కడ కూడా ఒకే బాండ్ ఉంది కాబట్టి CH3. ఈ కార్బన్కి 3 బాండ్స్ ఉన్నాయి, ఇది కాబట్టి ఒక హైడ్రోజన్ వస్తుంది. ఈ కార్బన్కి అయితే 2 ఉన్నాయి కాబట్టి 4 - 2 అంటే 2 వస్తుంది అనమాట. ఈ కార్బన్ కూడా 2 ఉన్నాయి కాబట్టి 4 - 2 అంటే 2 వస్తుంది అనమాట. ఈ కార్బన్కి 3 ఉన్నాయి, 1 2 3 అంటే 4 - 3 అంటే 1 హైడ్రోజన్ వస్తుంది అనమాట. ఆల్రెడీ పెట్టాం. సో ఆ విధంగా మనకి CH3 CH3 ఇదనమాట. ఇక్కడ CH3 పైన పెట్టాడు, మనం CH3ని కింద పెట్టాం. నో ప్రాబ్లం అనమాట, మనం ఎటైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనం CH3ని కింద పెట్టాం, ఇక్కడ పైన పెట్టాడు అనమాట. ఈ CH3ని పైన పెట్టాడు. 2 కూడా సేమ్ అనమాట. ఈ CH3 CH3 CH2 CH2 CH3 CH3 సేమ్ అనమాట. ఈ మధ్యలో చూసారు CH2 CH2 ఉంది, ఇక్కడ CH3 ఉంది, CH3 ఉంది. ఇది మాత్రం CH, ఇది CH, ఇక్కడ CH3, ఇక్కడ CH3. సో ఆ విధంగా మనకి నేమ్ ఇస్తే దానికి సంబంధించిన స్ట్రక్చర్ మనం రాసేటట్టు ఉండాలన్నమాట. ఓకే, ఇది తీసేద్దాం. సో ఈ స్ట్రక్చర్ కూడా మనం ఇక్కడ నుంచి తీసేద్దాం, ఎందుకంటే అది చదవాల్సి వస్తుంది మన తర్వాత. దాని తర్వాత ప్రాబ్లం ఇచ్చాడంటే 9.5, రైట్ స్ట్రక్చర్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్, వై ఆర్ ది గివెన్ నేమ్స్ ఇన్ కరెక్ట్, రైట్ కరెక్ట్ IUPAC నేమ్స్ అంటున్నాడు. అంటే వీటికి స్ట్రక్చర్ రాసి ఆ నేమ్స్ అనేవి తప్పంట. స్ట్రక్చర్ కరెక్టే వస్తుంది కానీ రాసిన స్ట్రక్చర్కి ఈ నేమ్ రాదు. మీకు అర్థమైందా? ఈ నేమ్ని బట్టి మనం ఒక స్ట్రక్చర్ని రాస్తాం, కానీ ఆ స్ట్రక్చర్కి ఈ నేమ్ కరెక్ట్ కాదు. లాజిక్గా ఇచ్చాడు. సో చూద్దాం మనం. 2-ethyl pentane అంటాడు. పెంటేన్ అంటే 5 కార్బన్స్. 1 2 3 4 5 కార్బన్స్. సెకండ్ పొజిషన్ దగ్గర ఇక్కడ ఇథైల్ ఉందన్నమాట. CH2 CH3 ఇక్కడ ఇలాగా, ఇక్కడ CH3, ఇక్కడ CH3, ఇక్కడ CH2 CH2, ఇది CH, ఇక్కడ CH2, ఇక్కడ CH3. యాక్చువల్గా 2-ethyl pentane అనేది స్ట్రక్చరు. దాన్ని బాండ్ లైన్ ఫార్ములా రాస్తే ఎలా ఉంటుందంటే అది పెంటేన్ కదా, 1 2 3 4 5. ఇది ఇక్కడ సెకండ్ పొజిషన్ దగ్గర మనకి ఇలా ఉంది, ఇథైల్ ఉందన్నమాట. లేకపోతే మనం ఇటు రాద్దాం, లేకపోతే మనం ఇలా రాసినట్టు కింద వచ్చేటట్టు రాద్దాం. 1 2 3 4 5. ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఇలా ఉంది. ఇదనమాట 2-ethyl pentane అంటే దాని స్ట్రక్చర్, బాండ్ లైన్ స్ట్రక్చర్ ఇది. కానీ ఇక్కడ యాక్చువల్గా అయితే ఇది మిథైల్ కదా, ఇది మిథైల్, ఇది ఇథైల్, 2-ethyl కదా. యాక్చువల్గా దీన్ని 2-ethyl pentane అని చదవకూడదు, 3-methyl hexane అని చదవాలి. 3-methyl hexane చదవాలి. ఎందుకంటే మనం నంబరింగ్ ఇచ్చాడు 1 2 3 4 5 పెంటేన్ అనుకుంటాం, కానీ యాక్చువల్గా నంబరింగ్ అనేది అలా ఇవ్వకూడదు. ఓకే, మళ్ళీ రాద్దాం. నంబరింగ్ అనేది అలా ఉండదు. ఓహో,
ఈ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనకి ఇలా 1, 2, 3, 4, 5 ఇలా అనుకుందాం కదా. యాక్చువల్గా ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్, ఇది ఫోర్త్ కార్బన్, ఇది ఫిఫ్త్ కార్బన్, ఇది సిక్స్త్ కార్బన్ అనమాట. లాంగెస్ట్ చైన్ని మనం చూస్ చేసుకోవాలి. అప్పుడు మనం దీనికి ఫస్ట్ నెంబర్ ఇవ్వం, దీనికి ఫస్ట్ నెంబర్ ఇస్తాం. అప్పుడు మనకి ఇది ఎలా ఉంటుంది? ఇది యాక్చువల్గా అయితే ఈ స్ట్రక్చర్ని మనం ఎలా రాస్తాం? 1, 2, 3, 4, 5, 6 ఇలా రాసి ఇక్కడ మిథైల్ రాస్తాం. అంటే ఈ మిథైల్ గ్రూప్ ఉంది చూసారా, అది ఈ మిథైల్ అనమాట. అప్పుడు ఇది ఏమవుతుంది? 2 మిథైల్ హెక్సేన్ అవుతుంది. అంటే ఇది కూడా 2 మిథైల్ హెక్సేనే. 1, 2, 3, 4, 5, 6 కదా. ఇక్కడ 3 మిథైల్ సారీ ఇక్కడ కాదు, ఇది ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుంది. ఇక్కడ 3 మిథైల్ హెక్సేన్ వస్తుంది. ఎందుకంటే ఇది 1, 2, ఇది 3 అంటే 3 మిథైల్ హెక్సేన్ వస్తుంది. ఓకే, సో ఇది కూడా 3 మిథైల్ హెక్సేనే, ఇది కూడా 3 మిథైల్ హెక్సేనే. ఓకే, సో కాబట్టి యాక్చువల్గా 2 ఇథైల్ పెంటేన్ అనేది రాంగ్. యాక్చువల్గా 2 మిథైల్ పెంటేన్ అనేది అసలు నేమే రాంగ్. ఆ 2 ఇథైల్ పెంటేన్ యొక్క అసలు పేరు ఏంటంటే 3 మిథైల్ హెక్సేన్. 2 ఇథైల్ పెంటేన్ కాదు, 3 మిథైల్ హెక్సేన్. ఏం చెప్పాడు చూద్దాం. ఇది ఎక్కడుంది? ఇది కదా సొల్యూషన్ ఇది. కాకపోతే ఈ ఇథైల్ 2 ఇథైల్ పెంటేన్ ఇది స్ట్రక్చర్. కాబట్టి మిథైల్కి థర్డ్ పొజిషన్ వస్తుంది అనమాట. 6 carbon. Longest chain is 6 carbon atoms and not that of 5 carbon. Hence correct name is 3-methyl hexane. చూసారా, 3-methyl hexane అనేది యాక్చువల్ పేరు. దీనికి 3-methyl hexane అనేది యాక్చువల్ పేరు. ఈ స్ట్రక్చర్ సేమ్ అనమాట. ఓకే, అదేవిధంగా ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఇది పోర్ట్లే. స్లోగా డిలీట్ చేయాలి, లేకపోతే అది క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ నేమ్ ఏమి ఇచ్చాడు, దాన్ని ట్రై చేద్దాం. 5 ఇథైల్ 3 మిథైల్ హెప్టేన్ అంటాడు. హెప్టేన్ అంటే ఏంటి? 7 కార్బన్స్. 1, 2, 3, 4, 5, 6, 7 కార్బన్స్. 3 మిథైల్ అంటే ఇక్కడ మిథైల్ ఉంది. 5 ఇథైల్ అంటే 1, 2, 3, 4, 5 ఇక్కడ ఇథైల్ ఉందన్నమాట. ఇలా ఉంది. ఓకే, సో 5 ఇథైల్ 3 మిథైల్ హెప్టేన్ అనేది రాశాడు. దాని యొక్క స్ట్రక్చర్ ఇది. స్ట్రక్చర్ కట్టే రాసాము. కాకపోతే ఇదేంటంటే దీని పేరు 5 ఇథైల్ రాకూడదు, 3 ఇథైల్ రావాలి. 3 ఇథైల్ 5 మిథైల్ రావాలి. 5 మిథైల్ హెప్టేన్ రావాలి. ఓకే, యాక్చువల్ నేమ్ ఇది. ఇప్పుడు మనం ఈ పేరుకి ఈ స్ట్రక్చర్ రాసాం, కానీ ఆ స్ట్రక్చర్ చూస్తే దాని యొక్క నేమ్ యాక్చువల్గా ఏమొస్తుంది? యాక్చువల్గా అయితే ఇటు నుంచి నెంబరింగ్ ఇవ్వకూడదు మనం. యాక్చువల్గా ఇటు నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది కాబట్టి దానికి 2 సైడ్స్ సేమ్ ఉంటే ఇటు నుంచి కూడా 3 ఉంది, ఇది ఇటు నుంచి కూడా 3 ఉంది, ఇది ఇటు నుంచి దీనికి 3 ఉంది, ఇటు నుంచి దీనికి 3 ఉంది. కాబట్టి ఈకి 3 వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే ఇటు నుంచి నెంబరింగ్ ఇవ్వాలి, రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇవ్వాలి. కాబట్టి 3 ఇథైల్, అప్పుడు ఇది 5 అవుతుంది. 1, 2, 3, 4, 5 అవుతుంది. సో 5 మిథైల్ హెప్టేన్ అనేది కరెక్ట్ నేమ్ అవుతుంది అనమాట. ఓకే, 3 ఇథైల్ 5 మిథైల్ హెప్టేన్ అనేది యాక్చువల్ నేమ్, కానీ 5 ఇథైల్ 3 మిథైల్ హెప్టేన్ అనేది రాంగ్ నేమ్ అనమాట. ఓకే, అదే ఇక్కడ కూడా ఏం రాశాడు చూద్దాం. చూసారా, నంబరింగ్ ఇస్ టు బి స్టార్టెడ్ ఫ్రమ్ ద ఎండ్ విచ్ గివ్స్ లోవర్ నెంబర్ టు ద ఇథైల్. హెన్స్ కరెక్ట్ నేమ్ ఇస్ 3 ఇథైల్ 5 మిథైల్ హెప్టైన్ అనేది కరెక్ట్ నేమ్ అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఆ 2 నేమ్స్ని బట్టి స్ట్రక్చర్ కరెక్ట్గానే రాసాం, కానీ స్ట్రక్చర్ని చూస్తే మనకి ఆ నేమ్స్ రాంగ్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకే,
ఆ విధంగా మనం ఐయుపిఏసి నామెన్క్లేచర్‌ని ఆల్కెన్స్‌కి మనం అప్లై చేయొచ్చు అనమాట. సో, ఐయుపిఏసి నామెన్క్లేచర్ అయిపోయింది. సో, దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ అనమాట. సో, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ ఇది ఆల్కేన్స్ టాపిక్ కాబట్టి ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఓకే. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.